Rajesh sir, Rajesh sir, మీటింగ్ అంత సైలెంట్ గా ఉంది ఎలా? ఒక్కరు బాగుంది, సైలెంట్ అయిపోయినారు. విలువలో వచ్చారు. ఆయన రక్తము మన పాపములను కడిగి స్వీకరించునని లేఖనము చెబుతోంది. అతకంటే ఆయన సిలువకు తీసుకుని వెళ్ళబడి మేము కొట్టబడి రక్తాన్ని మాత్రం చేసి Sir, good morning, sir. Good morning. Good morning. Good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Sir, welcome, sir. Welcome. అంటే సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి సార్ ఏమన్నా బిజీ ఉండి మరి లెఫ్ట్ అయ్యారు. నేనైతే ఇప్పుడే వచ్చాను సార్ జస్ట్. సార్ వెల్కమ్ సార్. నా వాయిస్ క్లియర్గా ఉందా? సార్ నమస్తే సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కుమారి మేడం గుడ్ మార్నింగ్. నమస్తే సార్. టైం ఏమన్నా మార్చారా ఏం సార్? 9:30కే కదా, టైం మార్చారా ఇప్పుడు ఏమన్నా? లేదు మేడం, సేమ్ టైమే 9:40కే. అదే 10:30. అంటే సార్ కొద్దిగా చూడలేదేమో, బిజీగా ఉన్నారేమో. నేనైతే వేరే మీటింగ్ లో ఉండి కొద్దిగా చూడలేదు. ఓకే సార్. మేడం సరే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చంటి సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నాది వ్యాలెట్ లోని 25,000 అయిపోయింది సార్. అది ఓకే సార్. అయితే నెక్స్ట్ మళ్ళీ వేరే వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలంటారా? మీరు ఒకవేళ మీ దాన్ని మళ్ళీ కాంపౌండింగ్ చేసుకోవాలంటే మరి మీకు కావాలి కదా మరి. అదే సార్. అంటే మీరు ఒకవేళ కాంపౌండింగ్ చేసుకోవాలంటే వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక ఒకవేళ మీ డౌన్ లైన్ పర్సన్స్ కి ఎవరికైనా కానీ యూటిలైజ్ చేయాలనుకుంటే కనుక అలా మీరు యూటిలైజ్ చేయొచ్చు సార్. మనం సేపాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా సార్ మళ్ళీ? చేయొచ్చు. అదే సార్. అదే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే. అదే ఒకవేళ మీకు కావాలంటే మీరు యూటిలైజ్ చేసుకోండి, లేదంటే మీ డౌన్ లైన్ పర్సన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అదే సార్. అది అడుగుదాం. అదే అయితే సేవ్ పాల్లో చేసుకోవచ్చు కదా సార్ అంటున్నారు? చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఈరోజు ఆల్రెడీ మనకి హిందీ మీటింగ్ అనేది జరిగింది కదా, వెళ్ళారా? మన రమేష్ సార్ అయితే ఉన్నారు అక్కడ. నేనైతే మళ్ళీ నేను కొద్దిగా వర్క్ ఉండి నేను వచ్చేసాను సార్. స్టార్టింగ్లో ఉన్నాను కానీ మళ్ళీ తర్వాత నేను కొద్దిగా వర్క్ ఉండి వచ్చేసాను. ఆల్రెడీ మన రమేష్ సార్ని అయితే చూశాను నేను. తర్వాత మరి శంకర్ సార్ వెళ్ళారా వెళ్ళలేదా మరి తెలియదు. శంకర్ సార్, తాడమని శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళారా సార్ వెళ్ళలేదా? ఉన్నాను సార్, అక్కడే ఉన్నాను ఇప్పటిదాకా అక్కడే. అవునా? ఓకే ఓకే సార్. ఏంటి సార్, అంటే టెక్నికల్ గా మనకి కొద్దిగా చూపించారు కదా, ఇంకా ఏమన్నా అప్డేట్ గురించి ఏమన్నా చెప్తారా? ఏమన్నా
మనం మాట్లాడుకున్నదే అడ్వాన్స్డ్ సార్. సార్ అవునవును సార్. అంటే మనకంటే మనకి వాళ్ళు స్టార్టింగ్ లో ఇది చూపించారు కదా సార్ మనకి పీవీసీ మెటాదిను కొద్దిగా 4 టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని అక్కడ వరకే ఉన్నాను నేను, తర్వాత లేను అనమాట ఇంకా. మనం ఈ రోజు మార్నింగ్ మనకు టెక్నికల్ గా మనకు రమేష్ సార్ చెప్పాడు రిచ్ భారత్ లో. ఎస్ సార్. అది చెప్పిన దానికంటే వాళ్ళు చెప్పేది తక్కువనే. అవునవును సార్, అది ఎప్పుడు ఉండేది కదా, ఎప్పుడైనా మన రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ రాజేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ. పీవీసీ మెటా ఫ్యామిలీలో మన తెలుగు పీపులే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు సార్. అవును సార్, అవునవును. ఎందుకంటే వాళ్ళు యాక్టివేషన్ లో కానీ వాళ్ళ వ్యాలెట్ ఆపరేషన్ లో కానీ మన తెలుగు పీపుల్ అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఎక్కడ కానీ హిందీ మీటింగ్స్ లో కూడా మనంత అడ్వాన్స్డ్ ఎవరు లేరు. లేరు సార్. అంటే కొద్దిగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ మనకి ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చే విధానంలో కానీ మన తెలుగు మీటింగ్స్ లో ఉన్నంత లాగా అక్కడ ఉండేదని ఆల్రెడీ అందరికీ తెలుసు, అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే ఇప్పుడు కంటిన్యూ అయ్యే మెంబర్స్ ఒకవేళ అడ్మిన్స్ కే అక్కడ ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఈ రోజు మాట్లాడాలనుకున్న పర్సన్స్ కి అయితే అక్కడ ఛాన్స్ ఉండదు. అది మనందరికీ తెలిసిందే కదా సార్. అలాగా ఇప్పుడు ఆపర్చునిటీ అనేది మనకి ఏంటంటే సార్, ఇప్పుడు మీ పొద్దున్న మీటింగ్ లో కానీ ఇప్పుడు మీటింగ్ లో కానీ అంటే ఈ రోజు వచ్చారా లేకపోతే ఓల్డ్ పర్సన్ అది ఏం చూడం కదా, మనం హ్యాండ్ రైజ్ చేసేటప్పటికి ఏంటంటే ఏమైనా డౌట్ ఉందేమో ఏంటని చెప్పేసి మనం అన్మ్యూట్ అనేది ఇచ్చి మనం మాట్లాడిస్తాం కదా, అక్కడ ఆ ఛాన్స్ అనేది ఉండదు. ఎనీవే మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి సార్. చెప్పేది ఏం లేదు. పీవీసీ మెటాలో ఎవరైతే కంటిన్యూ కావాలనుకుంటున్నారో, ఎక్కువ లాభాలు తీసుకోవాలనుకుంటున్నారో, సిస్టమ్ కి అప్డేట్స్ అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వ్యాలెట్ ని అప్ టు డేట్ ఉంచుకొని యాక్టివ్ లో ఉండడం, అది మాత్రం సరిపోతుంది. అవును సార్, పెండింగ్ అనేది ఉంచుకోకుండా అప్డేట్ చేసుకుంటా ప్రతిది కూడా పెండింగ్ అనేది పెట్టుకోకుండా ఉంటే బాగుంటది. అవును కదా సార్. చాలా మటుకు ఏంటంటే సార్ ఫస్ట్ లో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. శంకర్ సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అంటే మీటింగ్స్ అంత ముందు స్టార్టింగ్ లో మనం పెడతా ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. ఇప్పుడు పర్సన్స్ కూడా మన మెంబర్స్ కూడా ఎలా ఉన్నారంటే సార్, మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా కనెక్టింగ్ అయ్యి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ మనకి ఒకవేళ ఒకళ్ళకి ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది చూసుకొని వాళ్ళు చేసేసుకుంటున్నారు డైరెక్ట్. చాలా అవును సార్, అదొకటి చాలా హ్యాపీ ఫీలింగ్ సార్. ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు కదా సార్ ఇప్పుడంటే మేము ఖాళీగా ఉన్నాం, ఇప్పుడంటే మన లీడర్స్ ఖాళీగా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకవేళ ఏదైనా కానీ మంచి అప్డేట్ వచ్చి ఏదైనా బిజీ అవుతే కనుక నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, లీడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీరు ఏదైనా సరే ఇప్పుడే మీరు నేర్చుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. సేమ్ అదే ఫాలో అవుతున్నారు అందరు కూడా. అదొక హ్యాపీ సార్, హ్యాపీ. చాలా చాలా చక్కగా మన అందరూ మంచిగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓకే, మనం అనుకున్నట్టు మంచి ఫలితాలు వస్తాయి సార్, మంచి ఫలితాలు వస్తాయి. సిస్టమ్ అయితే కొంచెం వర్క్ అయితే జరుగుతుందని అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. వాళ్ళు రెస్పాండ్ కాకున్నా గానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, రెస్పాండ్ కావట్లేదు. అయినా కానీ మనం ఓపికతోటి సిస్టమ్ ని ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఎంత దీన్ని తక్కువ అంచనా చేసినా మనని ఎక్కువ స్థాయిలోకి తీసుకెళ్ళడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత వెయిట్ చేస్తున్నాం అంత హ్యాపీగా, అంటే ఏదైనా మనకి ఒకవేళ సిస్టమ్ తరపున మనకి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఇప్పుడు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే అలాగే ఉండాలని చెప్పేసి మనకి ఒక మంచి అప్డేట్ అనేది వచ్చి అందరూ కూడా హ్యాపీ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, నేను చూస్తుండగానే సీడ్ ఫండింగ్ అనేది నాది స్టేకింగ్ చేశాను కదా సార్, 64,500 లో నేను ఒక 2 days నుంచి నేను చెక్ చేసుకోలే. అది ఈ రోజు చెక్ చేస్తే సార్ 5,000 ఆల్రెడీ కంప్లీట్ వచ్చేసింది సార్. అంటే 5,000 కి 10,000 కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు. సరే సార్, నేను చూసి షాక్ అయ్యా, అరే అప్పుడే కంప్లీట్ అయిపోయిందా అనిపించింది నాకైతే. సార్ 30,000 రిలీజ్ అయి ఉన్నాయి. అంటే 30,000 అనేది ఇప్పటి వరకు నాకు అయినాయి సార్. నేను ఆల్రెడీ రీకాంపౌండింగ్ చేసి 2 వ్యాలెట్లకి 25,000 కంప్లీట్ చేశాను నేను. సూపర్ సార్. సార్ మన మీటింగ్స్ మూలనే సార్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేది మన మీటింగ్స్ మూలనే. అంటే చెప్తా ఉంటారు కదా, అలా మీరు అలా హోల్డ్ చేసి పెట్టుకోవడం కన్నా రీకాంపౌండింగ్ అనేది చేసుకుంటే
మీకు బాగుంటుందని చెప్పేసి అదే నాకు ఒక ప్లస్ అయింది సార్. ఎందుకంటే నేను మీటింగ్స్ లో ఏ చెప్పినా కానీ ప్రతి పాయింట్ కూడా నేను తీసుకుంటా ఉంటాను. అదొక ప్లస్ పాయింట్ అయింది సార్. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఫార్మింగ్ వాలెట్ టోకెన్ ఫార్మింగ్ పేజీలో చెప్తున్నాను సార్. ఎస్ ఫార్మింగ్ సార్. వాలెట్ కానీ వాలెట్ ఫార్మింగ్ లో ఉన్న రివార్డ్ కానీ దాన్ని ఎంత తొందరగా మీరు దాన్ని జీరో చేస్తే మీకు అంత లాభం. ఎందుకంటే అక్కడ అది డిమాలిష్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఓకే సార్. ఓకే అంటే అంటే ఆ, అంటే ఒకవేళ ఆ వ్యాలెట్ ని చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? చేంజ్ చేసే అవకాశాలు కాదు సార్, నేను చెప్పింది ఫార్మింగ్ వాలెట్ లో మనకు రివార్డ్. ఎవరికైతే 105 పైన ఉన్నాయో ఓకే ఓకే సార్. ఓకే ఓకే ఓకే. అది ఫార్మింగ్ కరెక్ట్ 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 మీరు కరెక్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఫార్మింగ్ వాలెట్. ఫార్మింగ్ వ్యాలెట్. ఫార్మింగ్ డిపిల్ 105 పైన డిపిల్. ఉన్న వాళ్ళు దాన్ని చేసుకోకపోతే అది జీరో అయ్యే అవకాశాలు ఒకటి ఉన్నది. ఇంకొకటి వాలెట్ ఫార్మింగ్ లో ఎవరికైతే రివార్డ్ వచ్చిన్నదో దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోకపోతే కూడా అది కూడా జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ సార్. ఎస్ సార్. అంటే వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినాయి కూడా మనకి. అవును, ఎస్ వాలెట్ సార్. ఎస్ ఫార్మింగ్ రివార్డులు వచ్చినాయి కూడా. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ దాన్ని ఇన్ఫర్మేషన్ సార్. గమనించుకొని దాన్ని చేసుకునే ప్రయత్నాలు చేసుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అంటే చాలా మంది కూడా మీరు చెప్పినట్టు అలాగే సార్ ఫార్మింగ్ వ్యాలెట్ లో అనేది చాలా మంది 105 అంటే తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఏం చేయలేరు, కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే అలాగే హోల్డ్ చేసి పెట్టారు. కాబట్టి ఇదొకటి సార్ చెప్పింది ఇప్పుడు ఎవరైనా సరే, ఎందుకంటే సార్ హోల్డ్ అనేది చేసి పెట్టుకోకండి. అది ఎందుకంటే సార్ చెప్పినట్టు కరెక్టే. ఒకవేళ అది ఫార్మింగ్ వ్యాలెట్ అనేది రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటది. దాని గురించి ఎంత వీలైతే అంత మటుకు మీరు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు 100 కన్నా తక్కువ ఉన్నాయి ఇంకో ఓకే, మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తుంది సిస్టమ్. ఆ ఆపర్చునిటీ అనేది ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అవును కదా సార్? అవును అవును సార్. అది ఎందుకంటే ఇస్తే తక్కువ ఉన్న పర్సన్స్ ఎవరు చేయలేరు. అది అక్కడి అవును నుంచి సార్. రిమూవ్ చేస్తే మనం ఏం చేయలేము. ఆ అవును, ఏం రిమూవ్ చేయలేము. ప్రయత్నంలో మన దగ్గర అక్కడ బ్యాలెన్స్ ఉండి మనం వాడిని వాడుకోకపోతే మనమే నష్టపోతాం. అవును, మనమే లాస్ పోతాం. ఎస్ సార్. ఎస్ ఎస్ కరెక్ట్ సార్. ఎందుకంటే ఇంకోటి ఎస్ సార్ ఇదొకటి బాగా ఇచ్చారు. ఎందుకంటే వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ లో కూడా చాలా మందికి కూడా హెవీగా అంటే రిలీజ్ అయి ఉన్నాయి కదా. కొంతమందికి 1000 అని 2000 అని అలాగ రిలీజ్ అయి ఉన్నాయి కదా. మీరు చెప్పినట్టు ఆ రివార్డ్ అనేది యూటిలైజ్ చేసుకోకపోతే దాని మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి చాలా మంది వీలైనంత మటుకు అక్కడ ఉన్న రివార్డ్ ని ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ చేసుకోమని మీకు అవకాశం అవును ఇచ్చింది అంటే అర్థం ఏంటిది, అది రిమూవ్ చేసే అవకాశాలు చాలా కనబడుతున్నాయి సార్. అవును సార్. అవును సార్. ఎస్ సార్. ఎందుకంటే గుడ్. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినాం, టోకెన్ ఫార్మింగ్ ఎప్పటిసుందో ఇవ్వాలి అనుకున్నాం, ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ ఇచ్చింది, దాన్ని ఇప్పటికైనా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుని తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. అది సార్ ఇదొక ఎందుకంటే గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి ఇది కూడా. ఎందుకంటే ఒకవేళ సిస్టమ్ తొందరలోనే అప్డేట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చిందంటే మళ్ళీ ఒకవేళ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇప్పుడు వీలైనంత ఎందుకంటే తొందరగా ఈ మంత్ ఎండింగ్ లో కానీ జూలై 28 లోపట్ల కానీ సిస్టమ్ అనేది మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మారిపోయే అవును సార్. అవకాశాలలో ఇవి రెండు రివార్డులు వాలెట్ ఫార్మింగ్ కానీ ఫార్మింగ్ వాలెట్ కానీ తీసేసిరు అనుకో, ఏం చేస్తారు? మళ్ళా ఇబ్బంది ఎవరేం పడతారు. చేయలేదు సార్. ఎవరు ఏం ఎవరేం చేయలేరు, ఇవ్వలేదు. ఇప్పుడు మనకు ఎందుకంటే ఇంతవరకు ఇన్ని రోజులు రాలేదు కానీ కూడా మనం ఎవరేం చేస్తలేం. చాలా అవును సార్. మిస్టేక్స్ జరిగినాయి. చాలా సిస్టమ్ అనేది ఎర్రర్స్ ద్వారా మనకు ఎన్నో లాస్ అయినాం. అవన్నీ ఇంతవరకు తిరిగి రాలే. ఇప్పుడు కూడా రిఫండ్ ఉన్నదాన్ని అవ్వాలి. వాడుకోకుండా మళ్ళీ తిరిగి రాకపోతే మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. కరెక్ట్ సార్. ఎందుకంటే పెండింగ్ అనేది ఉంచుకోకుండా యూటిలైజ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళంటే ఓకే నో ప్రాబ్లం, వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నది. కానీ హెవీగా ఉన్న పర్సన్స్ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10,000 ఇప్పుడు ఒకవేళ 1,000 కానీ 1,000 అంటే మనకి దగ్గర దగ్గర 1 lakh వాల్యుబులే కదా సార్. అంటే ఈ రోజు అవును మనకి సార్, వాల్యూ అవును. అనేది కనిపించకపోయినా కానీ ఫ్యూచర్ లో అది 1 lakh అన్నట్టుగానే. కాబట్టి దానికి ఓన్లీ ఇప్పుడు ఒకవేళ 1,000 కి ఎంత అవుతుంది సార్? $12 అవుద్ది. $12 అనుకున్నా కానీ 1,200 గురించి మనం 1,200 గురించి 1 lakh అనేది మనం లాస్ చేసుకోలేం కదా.
దాని అవును గురించి కొద్దిగా ఆలోచించుకోండి. ఎస్ సార్. మనకు మొత్తం సిస్టమ్ పరంగా చూసుకుంటే వ్యాలెట్ కు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవి తీసేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాలెట్ స్టేకింగ్ కానీ, స్టేకింగ్ వ్యాలెట్ కానీ, ఫార్మింగ్ వ్యాలెట్ కానీ, వ్యాలెట్ ఫార్మింగ్ కానీ ఇవన్నీ తొలగించే అవకాశాలు ఉన్నాయి సార్. ఓన్లీ టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ మాత్రమే రన్నింగ్ లో ఉంటది. కొంచెం అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉంటది. కొంచెం అర్థం చేసుకోరి, వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకోరి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. నిజంగా గుడ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అందరు కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్. అంటే రేపటి రోజున ఇప్పుడు ఆల్రెడీ మనకు సార్ ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ మార్నింగ్ మీటింగ్ లో కూడా చెప్తా ఉంటారు. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేసి ఓకే సార్ అలా చెప్తా ఉంటారు లేకపోతే ఇలా చెప్తా ఉంటారు అన్నట్టుగా మీరు ఉన్నారనుకోండి సార్, ఒకవేళ అది తొందరగానే ఈ మంత్ లాస్ట్ కానీ నెక్స్ట్ మంత్ 28 కల్లా ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ అనేది తీసుకొని ఒకవేళ అలాగా చేశారనుకోండి సార్, అప్పుడు ఏమవుద్దంటే అరే శంకర్ సార్ చెప్పారు, అప్పుడు మీటింగ్ లో చెప్పారు, నెగ్లెక్ట్ చేసాం, ఆ రోజు చేసుకుని చాలా సేవ్ అవుతుంది కదా అన్నట్టు ఉంటది. అందుకనే ఏదైనా సరే ఎప్పటికైనా చేసుకోవాలి కదా సార్. అది చేసుకుంటే మీకు ఎలా ఉంటది అంటే సార్, ఇప్పుడు మనం ఆ టోకెన్ ఫార్ములాకి అనేది పంపించుకున్నాక ఎప్పుడైతే ఈ క్షణాన్ని పంపిస్తే ఈ క్షణం నుంచే మీకు రేపటి నుంచి ఏమవుతుందంటే అది 200% అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటది. కాబట్టి అక్కడ మీరు విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటది. అది ఒకటి మీరు ఆలోచించుకొని ఇంత ఇక్కడి నుంచి అక్కడికి మీరు పంపించుకుంటే అది విత్డ్రాల్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ విత్డ్రాల్ అనేది మీకు అక్కడ మీకు పెంచారనుకోండి సార్, మనకి విత్డ్రాల్ లిమిట్ అనేది 100 నుంచి ఒకవేళ పెంచారనుకో, అప్పుడు ఏమవుతుందంటే సార్ అది హెల్ప్ఫుల్ అవుతుంది కదా మీకు. ఆ ఫండ్ అనేది అక్కడ ఫార్మింగ్ లో టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లో మీకు ఉన్నంతసేపు నో ప్రాబ్లం, నో ఇష్యూ. అది మీరు దేనికైనా కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మీరు చూసుకోండి, ఎవరికైతే అక్కడ వ్యాలెట్ రివార్డ్ లో మీకు ఎవరికైతే మీకు హోల్డ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశానికి ఉపయోగించుకోండి. మీకు వీలైతే కనుక మీ డౌన్ లైన్ ఒకవేళ అకౌంట్స్ ఉంటే కనుక మీరు ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చింది సార్, ఇదొకటి మర్చిపోకండి. మనకి ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినాయి. ఓకే సార్. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీ డౌన్ లైన్ పర్సన్స్ ని ఎవరినైనా యాక్టివ్ లో ఉంచాలనుకున్నా కానీ అలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే సార్ 100 కాంచి 500 వరకు ఫర్ 24 hours లో వన్ టైం ఛాన్స్ సార్ అది. ఓకే, ఓన్లీ వన్ టైం ఛాన్స్ సార్. శంకర్ సార్ అంతేనా? అంతే సార్. అంటే వన్ ట్రాన్సాక్షన్ ఫర్ వన్ డే, 500 దాకా కూడా వాడుకోవచ్చు పర్ డే. అది మీ ఇష్టం. 200 కానీ 100 కానీ 300 కానీ 400 500 కానీ వన్ ట్రాన్సాక్షన్. అంటే మీరు 100 పంపించి మళ్ళీ చేద్దామంటే అవ్వదు, 500 పంపించి చేద్దామని అవ్వదు. ఓకే సార్. అవునవును, యూటిలైజ్ చేసుకోండి. ఎస్ సార్. నేనైతే ఎప్పుడైతే మనకి ఆప్షన్ ఇచ్చిందో నేను ఒక 25,000 30,000 మొత్తం బిఎన్బి అనేది నేను బై చేసి సార్ మొత్తం మనకి ఫార్మింగ్ పేజ్ లో ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేస్తాను సార్. మొత్తం ఇప్పుడు నాదైతే క్లియర్. అక్కడ ఓన్లీ జస్ట్ 90 ఉన్నాయి అంతే. అక్కడ $90 వర్త్ అనేది ఉంది అక్కడ అంతే నాకు. అది కూడా అబ్జర్వ్ చేసింది అప్డేట్ స్టేకింగ్ రివార్డ్ లో ఏదైతే ఉన్నదో అది 24 hours లో విత్డ్రాల్ వస్తుంది సార్. అదే చెప్దాం అనుకున్నా, మీరే చెప్పారు. సరే సార్. అంటే మన చాలా 24 hours లోనే అది విత్డ్రాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైతే కాంపౌండింగ్ చెయ్యొద్దు అని అనుకుంటున్నారో కాంపౌండింగ్ అనుకుని విత్డ్రాల్ పెట్టుకోండి. విత్డ్రాల్ పెట్టుకుని బయట జమ చేసుకోరు. అది 24 hours కే ఇస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మరి. సార్ అబ్జర్వ్ చేశాను సార్. నాకు నిన్న ఏమైందంటే సార్, నేను 19వ తారీఖు నైట్ ఒకటి పెట్టాను సార్ నేను ట్రాన్సాక్షన్. అది ఏమైందంటే 20వ తారీఖు వచ్చింది. మళ్ళీ తర్వాత 20వ తారీఖు పెట్టింది కూడా మళ్ళీ అదే రోజు వచ్చేసింది మళ్ళీ. అంటే 20 డేట్ కి నాకు 2 రిఫ్లెక్ట్ అయినాయి 95 గడికి. అదొకటి నేను అదే అనుకున్నా, ఏంటి ఇంత స్పీడ్ అయిందా అని అనుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ 21 పెట్టినవి కూడా వచ్చేసినాయి మళ్ళీ. అట్లా కాదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19th రోజు పెట్టినవా, మళ్ళీ 20 రోజు పెట్టాలి అంటే ఈ 24 hours టైం గడిచిపోవాలి. అవును సార్. అంటే నాకు రిఫ్లెక్ట్ అయిన తర్వాత 24 hours గడిచిపోయింది. కానీ మళ్ళీ నేను 20 డేట్ పెట్టినవి కూడా అదే రోజు మళ్ళీ రిఫ్లెక్ట్ అయినాయి మళ్ళీ.
ఫర్ ఎగ్జాంపుల్ 19th రోజు సాయంత్రం 4 గంటలకు పెట్టుకుందాం అనుకోండి సార్. అవును సార్. 20 రోజు వచ్చేసింది. కానీ 20 రోజు మళ్ళీ 4 గంటల లోపల పెట్టరాదు, మళ్ళీ విడ్రా 4 గంటలు దాటినాకనే పెట్టచ్చు. అవును సార్. అవును సార్. అంటే ఈ కానీ టైం మనము టైమింగ్ అనేది పెట్టిన టైము మళ్ళీ నెక్స్ట్ డే పెట్టాలంటే 24 hours కంప్లీట్ కావాలి. అవును. నాకు ఏమైందంటే సార్ కరెక్ట్ గా నాకు రిఫ్లెక్ట్ అయింది. టైం చూస్తున్నాను ఒకసారి. ఎస్ సార్, టైమింగ్ చూద్దాం. చూడండి, టైమింగ్ చూడండి, కరెక్ట్ 24 hours టైం దాటిన తర్వాతనే ఉంటది మళ్ళీ నెక్స్ట్ అవునవును సార్. పెట్టేది. 18 ఓకే సార్, ఓకే కరెక్టే. కానీ 2 days అని చూసేటప్పటికి నేను సేమ్ అనుకున్నా. ఎస్ ఎస్, అంటే 19వ తారీఖు నైట్ ఒకటి వచ్చింది, తర్వాత 20 నైట్ ఒకటి వచ్చింది. అవును. ఏంటంటే నేను టైం అనేది కంప్లీట్ నేను చూసేటప్పుడు 1/2 hour ఉంది. అప్పుడు ఇంక మళ్ళీ స్టేషన్ అనేది అదే విడ్రాల్ అని పెట్టాను. సో మళ్ళీ ఇంకా తర్వాత రిఫ్లెక్ట్ అయింది. ఎందుకంటే ఎస్ సార్. నేను అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే 19th రోజు పెట్టాను, 20 రోజు తొందరనే వచ్చేసింది. మళ్ళీ పెట్టడానికి మళ్ళీ ట్రై చేస్తే అక్కడ టైమర్ చూపెట్టింది నాకు. టైమర్ పడుతుంది. ఎస్ సార్, ఎస్ సార్, టైమర్ పడుతుంది. ఇక్కడ మీరు విడ్రాలు పెట్టిన టైము స్టార్టింగ్ 19th రోజు పెట్టిన టైంకు ఈ రోజు పెట్టే టైంకి 24 hours కంప్లీట్ కాలే. అవునవును, అందుకని టైం అనేది చూపిస్తుంది నాకు. 1/2 hour అంతా చూపించింది నేను చెక్ చేసేటప్పుడు. 1/2 hour అయిన తర్వాత నాకు 1 hour చూపెట్టింది. 1 hour తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ యాక్సెప్ట్ చేసింది, మళ్ళీ వచ్చేసింది. అంటే 24 hours చూపిస్తుందా లేదా అని ఇది ఒక కన్ఫ్యూజన్ సార్. మరి చూపెడుతుంది సార్, చూపెడుతుంది. అంటే మనకు క్రెడిట్ అయిన తర్వాత 24 hours కాదు, మనం విత్డ్రాల్ పెట్టుకున్న టైం నుంచి మళ్ళీ 24 hours తర్వాత విత్డ్రా పెట్టుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్ లో ఎట్లా అంటే విత్డ్రాల్స్ మనకు క్రెడిట్ అయిన తర్వాత 24 hours చూపెడతా అక్కడ. అవును సార్, అవును సార్, అదే అదే. కానీ సీడ్ ఫండింగ్ లో అట్లా కాదు, విత్డ్రాల్ పెట్టుకున్న టైం నుంచి మళ్ళీ 24 hours లోపల మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. సార్ సూపర్ సార్. మనకి మీకు ఒకటి అనిపిస్తుందా సార్ శంకర్ సార్, మనకి ఇప్పుడు స్టేకింగ్ రివార్డ్ లో అనేది మనకి ఇప్పుడు ఎలా అంటే 24 hours లోనే మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సేమ్ అదే ప్రకారం మనకి టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఇస్తే చాలా హ్యాపీ అని అనిపిస్తుంది. ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ లో కూడా అలాగే యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇస్తే కనుక మినిమం ఒక 1 month లో 25 days అన్నా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా సార్ మనకి. అయితే యాక్చువల్గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనము సీడ్ ఫండింగ్ లో పెట్టుకునే టోకెన్స్ మనవి. అవును. టోకెన్ ఫార్మింగ్ లో పెట్టుకునే పీవీసీ మెటల్ మనవి కాదు, సిస్టమ్. ఓకే, సిస్టమ్ తరపున వచ్చాయి కాబట్టి అందుకని లేట్ అవుతుంది అంటారు. ఇక్కడ మనం పెట్టుకున్న పీవీసీ మెటల్ మనవి కాబట్టి మనకి ఇవ్వచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కానీ టోకెన్ ఇచ్చిన పీవీసీ మెటల్ మాత్రం సిస్టమ్ దగ్గర నుంచి రావాలి. దాని మూలంగా మనకి టైమర్ వస్తుంది సార్. అది కూడా కొద్దిగా స్పీడప్ అవుతే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. స్పీడప్ కావాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు పీవీసీ మెటల్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు గ్యాదర్ చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ సీడ్ ఫండింగ్ లో గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పీవీసీ మెటల్ మనవి కాబట్టి మన వెంటనే ఇచ్చేస్తారు. సూపర్ సార్, నిజంగా సూపర్. ఎందుకంటే సార్ ఇవన్నీ ఏదైనా మనం డిస్కషన్ అనేది చేస్తేనే మనకి క్లారిటీ అనేది వస్తుంది చాలా మందికి. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్, నిజంగా థ్యాంక్ యూ. చాలా రోజులు అవుతుంది మనం షేర్ చేసుకొని, చాలా రోజులు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాజా సార్, గుడ్ మార్నింగ్ సార్. కాజా సార్, ముందు మాట్లాడండి సార్. అంటే స్క్రీన్ షేర్ చేస్తున్నారు కానీ స్క్రీన్ షేర్ అనేది మాకు బ్లర్ వస్తుంది. మీరు మాట్లాడచ్చు, మాట్లాడితే కూడా చేయొచ్చు సార్. కాజా సార్ సార్ ఇందాక నుంచి ఆల్రెడీ 2 times చేశారు సార్. మాట్లాడండి సార్. నేను సార్ కాజా గారు మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. అది స్క్రీన్ చేస్తేనే అది ఎస్కేప్ అయిపోతుంది సార్ స్క్రీన్. సార్ మీది మనది కొంతమంది, నాది కూడా అవ్వట్లేదు. టెలిగ్రామ్ లో కొంచెం ప్రాబ్లం ఇష్యూ ఉంది. ఓకేనా సార్? సీడ్ ఫండింగ్ కానీ అవన్నీ సార్ అవన్నీ ఉండే సార్ నా దగ్గర. ఇప్పుడు అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలా సార్ చెప్పినట్లా అది త్వరలో చేసుకోండి అన్నారు.
అవును సార్. అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇది స్క్రీన్ ఇట్లా అవుతుంటే నేను ఎట్లా చేసేది అర్థం కావడం లే. ఓకే సార్, ఓకే మీరు ఏం ఓకే. చేస్తారంటే మీరు సిమ్ చేంజ్ చేశారా సార్? లేదు సార్, అంతా చూపించున్నాను సార్. ఓకే, బాగుంది మీరు అన్నారు అంతా. బాగుంది అన్నారా? సిమ్ చేంజ్ చేశారా? లేదు సార్, అదే సిమ్ ఉండేది నాది ఫస్ట్, ఒకటే సిమ్మే. 4G సిమ్మా ఇప్పుడు 5G సిమ్మా? మీరు ఆఫీస్కి వెళ్ళారా ఈ రోజు? ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళాను సార్, మొన్నే వెళ్ళాను సార్ ఆఫీస్కి. మొన్నే వెళ్తే ఓకేనప్ప, ఏం ప్రాబ్లం లేదు మా సిమ్లో అన్న. 5G ఎయిర్టెల్ 5G. 5G. అయితే నేను ఏం చెప్పానంటే మీకు ఒక విషయం చెప్పాను. మీరు చెప్పండి మీ సార్. ఫ్రెండ్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళేసి వారి హాట్స్పాట్ తోటి మీరు ఒకసారి ఆన్ చేసి చూడండి అని చెప్పాను. అదే చేయలేదు సార్ ఆ పని. ఒక్క పని చేయండి సార్, అది ఒక్క పని, లాస్ట్ పని అది. ట్రై చేయండి అలా వేరే కూడా వాళ్ళ మొబైల్ తోటి హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీరు నెట్వర్క్ కనెక్ట్ చేసుకొని ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి, ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఇంకో సెల్ లేదు నా దగ్గర, ఒకటే ఉంది. ఇది ప్రోగ్రామ్ తెలుసు, వచ్చినప్పుడు ఫ్రెండ్ తో కూర్చొని ఇంట్లో కూడా హాట్స్పాట్ ఓపెన్ లేదని చేసుకోవాలి. తెలుసు. ఇంట్లో కూడా లేదని తెలుసు, మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీ నెట్వర్క్ కి కనెక్ట్ కావట్లేదు, టెలిగ్రామ్ సపోర్ట్ చేయట్లేదు. అయితే లేకపోతే సిమ్ అన్నా వేరే సిమ్, వేరే ఫోన్లు అన్నాయండి. సార్ 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 ఇంకోటి కూడా ట్రై చేయొచ్చాము. అంటే ఈ సార్ది ఈ సిమ్ ద్వారా కాకుండా ఒకవేళ కొత్త సిమ్ ఏమైనా ఉంటే గనక ఆ కొత్త సిమ్ టెలిగ్రామ్ అనేది ఇనిషియేట్ చేసుకొని చెప్తాను సార్, బిఎస్ఎన్ఎల్ సార్, ఇంకోటి బిఎస్ఎన్ఎల్ ఉంది సార్, అది ఏమో చూస్తుంది సార్, ఆన్ చేస్తా. బిఎస్ఎన్ఎల్ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తాను సార్, ఇప్పుడే చేస్తాను సార్. ట్రై చేయండి. రైట్, ఓకే సార్. చాలా మందికి అది ఇష్యూ ఉంది, నాది కూడా నేను ట్రై చేయాలి సార్, టైం లేక నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అయితే టెలిగ్రామ్ అనేది అప్డేట్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మొబైల్స్ కి సపోర్ట్ చేయట్లేదు. కొన్ని మొబైల్స్ మాత్రమే, కొన్ని నెట్వర్క్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది టెలిగ్రామ్. అది కరెక్ట్. పోకో, మోటర్లా ఈ రెండిట్లకి సపోర్ట్ చేయట్లేదు సార్. నాది ఒప్పనే కదా సార్, నాది ఒప్పనే కదా. ఓపో కాదు సార్, పోకో, పిఓ. ఓకే. పోకోను మళ్ళీ మోటర్లా, ఈ రెండు కూడా నేను ఆల్రెడీ డివైజ్ లో యూజ్ చేస్తున్నా, రెండిట్లో కూడా సపోర్ట్ చేయట్లా. చూడాలి సార్ కొత్త, ఒకవేళ ఏమన్నా ఈ టెలిగ్రామ్ లో సపోర్టింగ్ గా ఏమన్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ కూడా ఉంది సార్. సార్ అర్థం కాలేదు సార్, కాజా సార్. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఓపెన్ చేసినాను సార్, సిమ్ వేరేది. సిమ్ వేరే చేశారు, ఆ నెంబర్ మీద టెలిగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అవును సార్, ఇన్స్టాల్ అయింది సార్. దీంట్లో 2 సిమ్లు సార్ ఉండేది నా ఫోన్ లోనా సార్. 2 సిమ్లు ఉన్నాయి కానీ మీరు ఇన్స్టాల్ చేస్తే ఇందులోంచి కట్ అయిపోయి దాంట్లోంచి కనెక్ట్ అవ్వండి. మీరు ఇప్పుడు ఇందులో అయితే ఉన్నారు, అందులోనే వస్తున్నారు మీరు. టెలిగ్రామ్ లో సార్, అది ఎక్స్చేంజ్ చేయమన్నారు కదా సిమ్, అందుకు చేశాను. చూసాను సార్ ఒకసారి. ఓకే, చేసి చూడండి ఒకసారి. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి అవుతుంటే కనుక. ఓకే, గుడ్ సార్. స్క్రీన్ లేదు సార్, సేమ్ అలాగే వస్తుంది సార్. ఎవరికైనా అవుతుందా సార్? శంకర్ సార్ లేదు కదా, నాకైతే అవ్వట్లేదు సార్, అవ్వట్లేదు. సార్ కి అర్థం కాలేదు సార్. మనం ఏంటంటే వింటారా? వాయిస్ అర్థం కాదు, ఒకసారి వింటున్నారా? నేను చెప్తున్నా, వింటున్నారా? చెప్పండి సార్. ఇప్పుడు మీకు టెలిగ్రామ్ అనేది ఏ మొబైల్ నెంబర్ పైన ఉంది? 2 మొబైల్ నంబర్కి వస్తుంది సార్, అది మనం ఏది ఆపరేట్ చేసి. నేను అట్లా అంటలేను, టెలిగ్రామ్ ఇప్పుడు సార్ ఉండే ఎయిర్టెల్ కి ఉంది సార్, ఎయిర్టెల్. ఇప్పుడు అక్కడ మీకు ఇప్పుడు మీరు ఉన్నారు కదా. అవును సార్. ఇప్పుడు పైన పీవీసీ మేట మన కువైట్ మీటింగ్ కనబడుతుంది కదా. ఉంది సార్, కనిపిస్తున్నారు సార్. హలో హలో సార్, వాయిస్ రావట్లేదు సార్. శంకర్ సార్ వాయిస్ రావట్లేదు. ఓకే సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే ఓకే సార్. వెంకటేష్ సార్, ఈ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే అయిపోతుంది కదా మరి? సెట్టింగ్స్ సార్ చేసిన అవ్వట్లేదు సార్ చేశారా సెట్టింగ్స్? లేదు సార్,
సెట్టింగ్స్ ఏం చేయలేదా? సార్ ఒక కానీ పని చేయండి సార్, సార్ ఒక పని చేయండి, నాది సార్ ఒకసారి చూడండి సార్, చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా చూడండి ఒకసారి. సార్ నాది అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? మీరు అవుతుంది అవుతుందా సార్, సార్? అవుతుంది. ఓకే కంటిన్యూ సార్. మీరు డైరెక్ట్ ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ ఒకసారి చూడండి. టెలిగ్రామ్ యాప్ ఇట్లా మీకు కనిపిస్తుందా? చూడండి ఒకసారి, చూడండి కనిపిస్తుంది ఇట్లా ఎట్లా మీ సార్? మొబైల్లో యాప్ ఇట్లా? ఓపెన్. ఇప్పుడు ఇలా చూడండి, అవును సార్. యాప్ లోకి మీకు వెళ్ళి కనిపిస్తుందా సార్? లాంగ్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. కాంగ్రెస్ చేస్తాను సార్, జస్ట్ మినిట్ సార్, చేస్తాను. చెయ్యండి, చేస్తే ఇట్లా ఓపెన్ అవ్వాలి, ఇలా ఓపెన్ అవ్వాలి. చెప్తాను, చేస్తాను సార్, జస్ట్ సార్, జస్ట్ చేయండి, నో ప్రాబ్లం, చేయండి. చేస్తాను సార్, చేస్తాను సార్. సార్ చేశారా సార్? మిగిలిన వాళ్ళు కూడా చేసుకోండి, ఈజీ అయిపోద్ది స్క్రీన్ షేర్. సార్ నా వాయిస్ వస్తుందా? కాజా సార్ మాట్లాడాలి. హలో, వాయిస్ క్లియర్ గానే ఉంది. కాజా సార్ ఒకవేళ నాకు తెలిసి అది అన్ఇన్స్టాల్ చేస్తుంటారు. అన్ఇన్స్టాల్ కదా సార్, సార్ లాంగ్ ప్రెస్ చేయమని అంతే. అదే లాంగ్ ప్రెస్ వచ్చారు సార్ మళ్ళీ. సార్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ఆప్షన్స్ వస్తున్నాయి మీకు చూడండి. ఉన్నాను సార్, చేస్తాను సార్, ఇప్పుడు నా దాంట్లో చేస్తాను సార్. సార్ నాది చూడండి, లేకుంటే నాది ఒకసారి చూడండి. ఉన్నాను సార్, చేస్తాను సార్, మీరు చెప్తే నేను చేసేస్తాను. అదే లాంగ్ ప్రెస్ చేయండి, ఇట్లా యాప్ ఇన్ఫో అని వస్తుంది చూడండి. చేస్తాను సార్, లాంగ్ ప్రెస్ చేసినాను సార్. ఇట్లా యాప్ ఇన్ఫో అని వచ్చింది చూడండి. న్యూ వర్షన్ వచ్చింది సార్. దీంట్లో నా రుద్రన్ ఫ్రెండ్ వచ్చింది, రమేష్ సార్ వచ్చింది, సుజాత మేడం వచ్చింది, 3 వచ్చినాయి సార్ దీంట్లో. కింద ఇంకా కింద ఏమున్నాయి సార్? యాప్ ఇన్ఫో లేదా? అదే సార్ ఉండేది, ఆ 3 సార్ వచ్చిండేది నాకు. ఇట్లా యాప్ ఇన్ఫో అని వస్తుంది, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి సార్. నాకేం రావడం లేదు సార్. సార్ ఒక పని చేయండి, నా స్క్రీన్ చూడండి, మీరు ఏం చేయద్దు, నా స్క్రీన్ మాత్రమే చూడండి. రైట్, ఓకే సార్, చూస్తున్నాను. నా స్క్రీన్ చూస్తున్నారా? నా స్క్రీన్ చూస్తున్నారా? ఓకే, చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన, ఓకే, లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ ఇన్ఫో అని వచ్చింది, కనిపిస్తుందా? యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత ఓకే చూడండి సార్, ఇక్కడ బ్యాటరీ అని కనిపిస్తుందా? ఇక్కడ మీకు పైన బ్యాటరీ, ఇప్పుడు కిందికి మీది పైన ఆప్షన్ బ్యాటరీ అని కనిపిస్తుందా? నాది చూడండి, మీది కాదు. బ్యాటరీ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు 2వ ఆప్షన్ ఉంటది, 2వదో 3వదో ఉంటది, ఇక్కడ చూడండి. ఇందులో నేనేం చేసిన, ఫస్ట్ది సెలెక్ట్ చేయాలి, అన్రిస్ట్రిక్టెడ్ లేదా నో రిస్ట్రిక్టెడ్ అని ఉంటది, అది సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సార్ బ్యాటరీలోకి వెళ్ళి ఇది ఫస్ట్ది ఆన్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఓకేనా సార్? బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్మిషన్స్ ఉందా? ఇక్కడ చూడండి పైన నోటిఫికేషన్స్ పర్మిషన్స్ ఉందా? ఉంది సార్. పర్మిషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 చుక్కలు ఉన్నాయా? పైన 3 చుక్కలు ఉన్నాయి సార్, పైన రైట్ సైడ్ లో. అక్కడ క్లిక్ చేసిన నేను, ఆల్ పర్మిషన్స్ అని ఓపెన్ అయింది, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో పైకి వెళ్ళాలి సార్, ఇట్లా పైకి వెళ్తే ఆల్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పైకి మొత్తం పైకి జరిపితే ఇందులో ఇక్కడ మీకు ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ ఉంది సార్. ఫుల్ నెట్వర్క్ ఆప్షన్స్ యాక్సెస్, అక్కడ మీకు ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ అని ఉంటది, లేదా హ్యావ్ ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ అని ఉంటది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే కొట్టాలి. అంటే ఇది ఒక్కటే
ఫుల్ నెట్వర్క్ తీసుకుంటది టెలిగ్రామ్. ఆహా. వేరే యాప్స్ తీసుకోదు. మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఆ. నెట్వర్క్ అంతా ఇది టెలిగ్రామ్ తీసుకుంటది, మీకు ఈజీ అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి స్క్రీన్ షేర్ ఇస్తే అవుద్ది, అంతే సార్. సరే సార్, చూస్తాను సార్, ట్రై చేస్తాను సార్. ఓకే, లేదు అని అంటే మీరు అక్కడ దొరకకుంటే సెట్టింగ్ లోకి వెళ్ళండి. సెట్టింగ్ ఉందా ఇక్కడ? ఉంది సార్ సెట్టింగ్. సెట్టింగ్ లోకి వెళ్ళండి. సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుందా? యాప్స్ ఉన్నాను సార్, రవ్వంత ఉన్నాను సార్. నాది చూడండి సార్. రాసుకున్నాను, రవ్వంత నోట్ చేసుకుంటాను, మళ్ళా మర్చిపోతే కష్టము. సెట్టింగ్స్ కదా సార్? సార్ సెట్టింగ్స్ లో యాప్స్ అని ఉందా? యాప్స్ సెట్టింగ్స్ లో యాప్స్ ఉంది సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? యాప్స్ అని కనిపిస్తుందా? ఓకే, అగపడుతుందా సార్? యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇట్లా మీకు. ఓకే, ఇందులో టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పినట్టే. ఇక్కడ బ్యాటరీకి రండి, బ్యాటరీలో ఫస్ట్ ఆప్షన్ పెట్టండి, బ్యాక్ రండి, మళ్ళీ తర్వాత పర్మిషన్స్ ఓపెన్ చేయండి. తర్వాత పైన మూడు చుక్కలు, తర్వాత ఆల్ పర్మిషన్స్. బ్యాటరీలో ఫస్ట్ ఆప్షన్ సార్, బ్యాటరీలో ఫస్ట్ ఆప్షన్ సార్, బ్యాటరీలో ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ వెనక్కి రావాలి, రిటర్న్. తర్వాత పర్మిషన్స్, మళ్ళీ పర్మిషన్స్, తర్వాత పైన మూడు చుక్కలు, పైన మూడు చుక్కలు, రైట్ సార్. తర్వాత ఆల్ పర్మిషన్స్. ఓకే, పైకి జరపాలి. ఇట్లా పైకి జరిపితే ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ అది క్లిక్ చేయాలి. తర్వాత ఓకే కొట్టాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, అంతే. నెట్వర్క్ యాక్సెస్, ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ చేసి తర్వాత ఏం చేయాలి? తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి మీటింగ్ వచ్చి స్క్రీన్ షేర్ ఇవ్వండి, అవుద్ది. ఈ ఆప్షన్ చేసుకుంటే అవుద్ది. చూడండి, నాది అవుతుంది కదా స్క్రీన్ షేర్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. కంటిన్యూ సార్, నేను క్లోజ్ చేస్తున్నా. వెంకటేష్ సార్ కంటిన్యూ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే మీకు అది ఓకే అవుద్ది. ఓకేనా? సార్ చెప్పిన ఆప్షన్స్ అన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోన్ ఒకసారి డివైస్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఓకే సార్? ఎస్ సార్, అలా అయితే ఓకే అవుతుంది. ఓకే, రేపు మీరు అది ట్రై చేసిన తర్వాత మీరు మీటింగ్ లోకి వస్తే గనక మనం చేద్దాం ఇవాళ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వేణు సార్, థ్యాంక్ యూ. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే నాకు స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లేదు సార్, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అందరు కూడా ఇప్పుడు ఆల్రెడీ వేణు సార్ మనకి స్క్రీన్ షేర్ అనేది చేసి చూపించారు కాబట్టి అందరు కూడా అది ఒకసారి ట్రై చేయండి. ఎవరికైతే స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లేదో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. అదొకటి బాగా వర్క్ అవుతుంది. ఓకే సార్? ఎస్ సార్, కాజే సార్, మీరు ఇప్పుడు కాదు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు మార్నింగ్ కానీ మళ్ళీ ఈవినింగ్ అయినా సరే మీరు అప్పుడు మీరు అది కంప్లీట్ చేసుకున్నాక మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చారనుకో, స్క్రీన్ షేర్ చేశారనుకో అవుతుందా లేదా అనేది మనం చెప్తాం. అదే ట్రై చేయండి. ఇప్పుడు అంటే మీకు ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ ఎవరైనా తెలిసిన పర్సన్స్ కైనా కానీ అది చెప్పండి. మొత్తం రాసుకున్నారు కదా, ఆ రాసుకున్నట్టుగా చెప్తే కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తారు. ఓకే సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటే రండి సార్. మనకి ఈ రోజు అయితే సూపర్ గా ఆల్రెడీ మన శంకర్ సార్ మంచి అప్డేట్స్ అనేది చెప్పారు. అన్ని కూడా సార్ అందరూ కూడా అందులో హోల్డ్ అనేది చేసి పెట్టుకున్నాయన్నీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బిఎన్బి ఛార్జ్ గురించి మీరు ఒకవేళ ఆలోచించారంటే అక్కడ మళ్ళీ ఫండ్ అనేది మళ్ళీ ఒకవేళ స్టక్ అయిందంటే మళ్ళీ తర్వాత ఏం చేయలేము సార్ మనం. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి ఛాన్స్ అనేది ఇచ్చింది కాబట్టి మేబీ అలా జరిగిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. కాబట్టి మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకునే ఎవరు బిఎన్బి ఛార్జ్ గురించి ఒకవేళ ఆలోచించే పని అయితే అది మీ ఇష్టం, మీ ఓన్ డెసిషన్. ఎవరైనా సరే మీ ఓన్ డెసిషన్ సార్. అంటే మళ్ళీ సార్
మళ్ళీ బిఎన్బి ఛార్జ్ అది అంటే ఇంకెవరేం చేయలేరు. సార్ వెల్కమ్ సార్, ఏడిఎల్ ప్రసాద్ సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అకౌంట్ ఒకసారి ఓపెన్ చేద్దాం సార్, చాలా రోజుల నుంచి ఓపెన్ చేయలేదు. చేయండి సార్, చేయండి. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్, ప్లే స్టోర్ ట్రస్ట్ వ్యాలెట్ లో చేస్తున్నారా? ఓకే సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది సార్. అప్డేట్ సార్ ఒక్క నిమిషం, అప్డేట్ చేయకండి. చేయట్లేదు. ఒకవేళ ఓల్డ్ వర్షన్ ఉంటే చేశారా? చేయలేదు సార్, చేయలేదు. చేయకండి. ఓకే. డిస్కవరీలోకి వెళ్ళి మీరు పీవీస్ మీడియా డాటా అదే టోకెన్ స్టేకింగ్ డాటా ఏవో టచ్ చేయండి. డిస్కవరీలోకి డిస్కవర్లోకి వచ్చాను సార్. డిస్కవరీ టచ్ చేయండి. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాటా ఏవో. డాటా ఏవో. ఎస్ సార్, సెర్చ్ చేయండి. ఓకే, ప్రొసీడ్. నెట్వర్క్ చూడండి సార్, పైన 3 డాట్స్ కాడ నెట్వర్క్ సార్ చెక్ చేసి. వైఫైలో ఉన్నాను సార్. అదే అనట్లేదు నేను మన బిఎన్బి స్మార్ట్ చైన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకున్నాను. 3 డాట్స్ టచ్ చేసి. ఓకే, ఉంది, ఓపెన్ అవుతుంది. ఓకే సార్, కంటిన్యూ. ఈథీరియంలో ఉంది సార్, మార్చుతున్నాను. కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఈథీరియంలో ఉంది, అది మార్చండి. బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టండి సార్ ఇప్పుడే. ఎస్. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. చాలా రోజులు సార్ ఓపెన్ చేసి. చాలా రోజులు అవుతుంది. అదే సార్, మీరు కొద్దిగా వర్క్ బిజీగా ఉండే, మరి ఏం చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసినా మీది అవుతుంది మరి. అంటే రెగ్యులర్ గా ఎప్పుడు పీవీసీ మ్యాటర్ కాదు, కానీ దీంట్లో ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అవునవును సార్. ఓకే, లాగిన్ పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి సార్. కైండ్లీ పిన్ ప్రొసీడ్. అంటే మీకు ఆల్రెడీ న్యూ పిన్ జనరేట్ చేశారా? చేయాలి సార్, చేసుకోవాలి సార్. ఎప్పుడు చేశారు? చాలా రోజులు అయింది సార్. చాలా రోజులు కాదు సార్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్రియేట్ న్యూ పిన్ అని వచ్చింది కదా, ఇప్పుడు జనరేట్ చేసుకుంటే మళ్ళీ పిన్ యాక్టివ్ లో అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ 1 month 2 months నుంచి ఆల్రెడీ పిన్ జనరేట్ చేయమని అందరికి వస్తుంది. అందరు చేసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పర్సన్స్ చేసుకోవాలి. 1.14 cents అనేది కట్ అవుతుంది సార్. పర్లేదు సార్, బిఎన్బి ఉంది, ప్రాబ్లం. ఓకే, ఉంది కదా. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. ఓకే, అప్రూవ్ సార్. ఓకే, మీరు సేమ్ పిన్ కావాలంటే సేమ్ పిన్ ఇచ్చుకోండి, లేదు ఒకవేళ న్యూ పిన్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా స్టాఫ్ నెంబర్ పెట్టుకుంటాను సార్ అన్నిటికీ. కంగ్రాచులేషన్స్, పిన్ జనరేట్ అయింది. ఓకే, ప్రొసీడ్ టు లాగిన్. ఇచ్చాను సార్, ఇచ్చాను. చాలా రోజులైంది సార్, అసలు ఏమి ఓపెన్ చేయలేదు. సార్ సార్ ఒక్కసారి ఇది మనకి స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాంట్లో ఉన్నాయి, ఒకసారి టచ్ చేయండి ఒకసారి. స్టేకింగ్ వ్యాలెట్ అనేది అందులో ఏమన్నా హోల్డ్ అయి ఉంటే కనుక అది చేసుకుంటారు కానీ. ఓకే, ఇందులో 292 ఉన్నాయి సార్. ఇవి అయితే 1000 అవుతాయి కానీ అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం సార్. పైకానండి, పైకాని మనకి రివర్స్ స్టేటస్ లో ఏమన్నా హోల్డ్ అయి ఉన్నాము చూడండి.
రివర్స్ స్టేటస్. కొట్టండి. రీలోడ్ చేయండి సార్, కింద రీలోడ్ చేయండి, లేకపోతే రివర్స్ స్టేటస్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయండి అక్కడ. సరే. ఓకే సార్. సార్ 1451 ఉన్నాయి సార్. ఈ మీరు యూజ్ చేసుకోవచ్చు, రిజిస్టేకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, 1000 అనేది రిజిస్టేకింగ్ చేసుకోవచ్చు. పక్కన మీకు వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది చూడండి సార్, అక్కడ ఒకసారి టచ్ చేయండి. మీరు మీ ఓన్ దీనికి కావాలంటే దీనికి చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా 331 ఉన్నాయి సార్. ఇదైతే మనం 1000 అవుతాయి కానీ చేయలేం. ఓకే, టోకెన్ స్టేకింగ్ అనేది మీరు కావాలంటే మీ సెల్ఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా మీ డౌన్లైన్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. టోకెన్ స్టేకింగ్ లో ఉన్నాయి కదా 1400, అదే 1000 యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. చేసేద్దాం సార్. ఒకసారి నా డౌన్లైన్ మా వైఫ్ ఉంది. అదే సార్. ఇంకోటి పైన ఓకే, ఇక్కడైతే మీకు 1400 ఉంది. ఇది మీరు స్టేకింగ్ చేసుకోవడం మీకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. పైన టోకెన్ ఫార్మింగ్ అని టచ్ చేయండి, అందులో ఏమైనా పెండింగ్ ఉందో మీరు చూద్దాం. ఎస్ సార్, ప్రొసీడ్ సార్. ప్రొసీడ్ ఎనివే రావట్లేదు మీకు. స్టాప్ అండ్ గో బ్యాక్ అని వచ్చింది. దాని కింద ఉంటుంది సార్ ప్రొసీడ్ ఎనీవే అని. ఒకవేళ మీకు ఆప్షన్స్ అది సెట్ చేయాలము, సెట్ చేయాలి. వచ్చింది సార్. ఎస్ సార్. టోకెన్ మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ డేటా కొట్టాల్సింది మీరు. ఓకే. అంటే మీకు ఆల్రెడీ టోకెన్ స్టేకింగ్ డేటా ఓపెన్ చేసాం కాబట్టి సార్ టోకెన్ ఫార్మింగ్ డేటా డైరెక్ట్ కొట్టి చూడండి. మీకు అలాగే వస్తుంటే కనుక ఈ సెట్టింగ్స్ లో చేంజ్ చేద్దాం. టోకెన్ ఫార్మింగ్ డేటా టోకెన్ ఫార్మింగ్ సార్. సార్ టోకెన్ TOKEN సార్. ఫార్మింగ్ సార్ వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. 1 minute సార్, అది రాంగ్ కొట్టారు, దాని మూలన అలా వస్తుంది కదా. సార్ ఒకసారి చెప్పండి. TOKEN సరిపోయింది సార్. హలో సార్. TOKEN సార్, TOKEN FARMING.io. కొట్టాను సార్. స్పేస్ ఇవ్వాలండి, అక్కర్లేదు. స్పేస్ ఇవ్వద్దు సార్, స్పేస్ టోకెన్ ఫార్మింగ్ ఫార్మింగ్ FARMING.io. ఓకే, సెర్చ్ చేయండి. ఇంట్లో నెట్వర్క్ వచ్చింది సార్. సార్ ఓకే, అక్కడ స్టాప్ అండ్ గో బ్యాక్ అని ఉన్నది కదా, దాని కింద వైట్ స్పేస్ ని టచ్ చేయండి. వైట్ స్పేస్ ని, బ్లూ కలర్ టచ్ కాకుండా వైట్ స్పేస్ మధ్యలో అవుతుంది. ఓకే, వెళ్ళింది సార్. అక్కడ నెట్వర్క్ చేంజ్ చేసుకోండి, వచ్చేసి DNB స్మార్ట్ చైన్ మార్చండి.
లాగిన్ పిన్ ఇచ్చండి. ఇచ్చేసాను సార్. ఇచ్చాను. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఒకసారి కంటిన్యూ నొక్కండి. ఆ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, అందులో ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో ఒకసారి టచ్ చేయండి. ఫార్మింగ్ వ్యాలెట్ చేశాను సార్. సార్ ఇక్కడ 504 ఉన్నాయి సార్. ఇక్కడ 400 మీకు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ బిఎన్బి ఉంటే కనుక చేసేయండి. మరి ఒకవేళ బిఎన్బి లేకపోతే కనుక మీరు తర్వాత చేసుకోండి. 400 అంటే మీకు మినిమం $5 అనేది కావాలి అక్కడ. ఓకే, $5 అండి. సరే, $5 వన్ టైం చేసుకోవచ్చు సార్. ఓకే ఓకే ఓకే. ఈ సెల్ఫ్ ఓకే. ఇంకా మీకు సార్ సెల్ఫ్ అవుతుందా, అదర్ కూడా అవుతుందండి? సార్ సెల్ఫే. ఈ ఏంటంటే మన డీపిల్ సార్, ఈ డీపిల్ ద్వారా వచ్చినాయి కదా, ఇవి సెల్ఫే అవుతాయి అనమాట. ఓకే సార్, ఇది ఒక పెండింగ్ ఉంది మీకు. తర్వాత మీరు ఏం చేస్తారంటే రివర్స్ స్టేటస్ టచ్ చేయండి ఒకసారి. పెండింగ్ ఉంది. ఫార్మింగ్ వ్యాలెట్ కంపల్సరీ చేసుకోండి సార్. ఇప్పటి వరకు మనకి మన తాటిపూడి శంకర్ సార్ అదే చెప్పారు అన్నమాట. చాలా మంది వ్యాలెట్లు కూడా ఓపెన్ చేయకుండా ఉంచారు కదా, మళ్ళీ అవి మిస్ అయినాయంటే మీకు ఏంటంటే సార్ $400 $500 అంటే లెక్కేసుకోండి మరి. అది రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి. మీకు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ కూడా యాక్టివ్ లో లేదు. ఓకే, రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి. అంటే చాలా రోజులు అవుతుందని మీరే చెప్పారు, అంటే కొద్దిగా చూసిండ్రు. లేకపోతే కానీ సార్ ఈ మీరు ఏం చేస్తారంటే సార్, ఆల్రెడీ టోకెన్ రివార్డ్ అనేది మీకు 1339 అని వచ్చి ఉన్నాయి సార్. అంటే $1339 అనేది ఉంది. అంటే మీరు ఫార్మింగ్ అనేది మీరు టోకెన్ ఫార్మింగ్ మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ మీకు 200% తో కంప్లీట్ అయిపోయి 0 అయిపోయింది అక్కడ మీకు. ఓకే సార్, మినిమం మీరు ఏంటంటే మరి వేరే దానికి యూజ్ చేసుకుంటారో ఏంటో కానీ కనీసం మినిమం ఒక 500 అయినా 1000 అయినా దీనికి యాక్టివ్ లో ఉంచుకున్నారంటే అప్పుడు మీకు మళ్ళీ తర్వాత యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటది. చూసారా, మీకు 200% కంప్లీట్ అయిపోయి వచ్చేసింది. చూసుకోండి. పక్కన మనకి వ్యాల్ ఫార్మింగ్ ఉంది చూడండి సార్, అదొకసారి టచ్ అండి. ఇక్కడ కూడా 496 ఉన్నాయి సార్. ఈ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ కూడా హోల్డ్ చేయకండి. ఈ కూడా మీరు కావాలంటే మీరు సెల్ఫ్ చేసుకోవచ్చు, లేదు అదర్ కావాలంటే అదర్ కూడా యూటిలైజ్ చేయొచ్చు. ఓకేనా సార్? ఇప్పుడు అర్జెంట్ గా చేపియండి, ఒక 100 అయినా చేపియండి అర్జెంట్ గా. అవునవును సార్, అవును సార్. సార్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీడీమ్ టచ్ చేయండి ఒకసారి. రెడీ సెల్ఫ్ టచ్ చేయండి. ఓకే, కింద 100 చేస్తారా లేకపోతే 400 చేసండి. 400 టైప్ చేయండి. ఉన్నాయి బిఎన్బి ఉన్నాయి సార్. మరి బిఎన్బి ఎన్ని ఉన్నాయి సార్? 3 ఉన్నాయి సార్ బిఎన్బి. ఓకే సార్, 400 చేయండి. అంటే ఇందులో నుంచి మీకు సెల్ఫ్ అవుద్ది. అవి మీరు అదర్ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారు కానీ అవి కావాలంటే. ఓకేనా? 400. ఓకే సార్, సబ్మిట్ చేయండి. సబ్మిట్ రిక్వెస్ట్. మీకు ఇంకో రేపటికి మళ్ళీ అది 500 అయిపోతాయి. అవి చూసుకో, ఇంకో 100 కూడా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు కావాలంటే అదర్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు రేపటికి. రేపు కాదు 2 days అవుతాయి. సార్ పిఎన్బి అనేవి లేవు సార్. పిఎన్బి అనేది 4.56 ఉన్నాయి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఓకే నో ప్రాబ్లం 300 చేద్దరు కానీ అది ఇంటికి కొట్టండి ఒకసారి. పైన ఇంటికి కొట్టండి. ఓకే 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 చేయండి. అది అక్కడ మీరు ఒక స్టెప్ బ్యాక్ రండి ఒకసారి. ఓకే, 400కి మీకు బిఎన్బి ఛార్జ్ అనేది సరిపోవట్లేదు అక్కడ. ఓకే
సార్ ఒకసారి అది మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రివార్డ్ డీటెయిల్ నొక్కి మళ్ళీ రీడీమ్ రివార్డ్కి రండి ఒకసారి బ్యాక్ రండి. ఇప్పుడు రీడీమ్ రివార్డ్ టచ్ అండి. ఓకే వ్యాలెట్ ఫార్మింగ్ అనేది టచ్ అండి. ఈ 1300 ఉన్నాయి సార్, మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, వ్యాలెట్ ఫార్మింగ్ అలాగే టచ్ సార్. అండి. సార్ ఓకే 490 ఇప్పుడు రీడీమ్ కొట్టి సార్. ఓకే సెల్ఫ్ చేయండి. సెల్ఫ్ ఓకే సార్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ 200 చేయండి. రేపు మళ్ళీ కావాలంటే 300 చేసి ఉందరు కానీ 200 టైప్ చేయండి. రేపు కదా ఎల్లుండి అయినా 300 చేసి ఇది అదర్ కూడా 200 అవుతుందండి. సార్. ఇది అదర్ కూడా అవుతుందండి. అదర్ కూడా అవుతుంది సార్. సబ్మిటెడ్ ఫస్ట్. అదర్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. ఓకేనా, వైఫ్ డే ఉన్నది సార్, చేస్తాను. చేయండి సార్, నో ప్రాబ్లం. అవి చేయొచ్చు. మీకు ఆల్రెడీ టోకెన్ మీరు ఓన్లీ బిఎన్బి ఒకటి పెట్టుకుంటే చాలా వరకు ఉంది సార్. మీకు మినిమం ఒక 3000 5000 కానీ బిఎన్బి అనేది తీసుకున్నారనుకో ఇవన్నీ మీకు తీసుకోండి. కంప్లీట్ అయిపోతాయి. ఇంకా బ్యాలెట్స్ కూడా ఉన్నాయి కదా మీకు. యూనివర్సిటీలు ఉన్నాయి సార్. సార్ ఉన్నాయి ఇంకా కన్వర్ట్ చేసుకోండి సార్. సార్ లేదా అసలు మీ ఇంకా దగ్గర బిఎన్బి ఉన్నది సార్ సార్. నెట్వర్క్ ఎంత ఉంది మరి? ఇంకా 200 పెట్టినా ఇంకా తక్కువ వస్తుంది సార్. సార్ ఒకసారి నేను చెక్ చేస్తాను సార్. సరే చెక్ చేయండి సార్. ఓకే చేసుకోండి. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చేసుకోండి చేస్తాను సార్. కంపల్సరీ. ఇప్పుడు చేస్తాను మీరు ఏం సార్. చేస్తారంటే బిఎన్బి అనేది వేసుకున్నా సరే కంపల్సరీ చేసుకోండి. చేస్తాను సార్. చేస్తాను. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం కూడా చాలా అయింది కాబట్టి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కానీ కంప్లీట్ చేసుకోండి. అది ఫార్మింగ్ అనేది మీరు యాక్టివ్ పెట్టుకోండి. ఎందుకంటే రేపటికల్లా మీరు యాక్టివ్ లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ లో లేదు కాబట్టి యాక్టివ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏడిఎల్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కాజా సార్ మీరు చేశారు, అది మళ్ళీ చేస్తున్నారా? సార్ అవట్లే కాజా సార్. వెను సార్ సేమ్ అది సార్ చేశారో లేదో తెలియదు, మళ్ళీ అయితే చేస్తున్నారా? ఓకే సార్ మరి అయితే. ఓకే శంకర్ సార్ మరి అయితే ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. ఆల్రెడీ చాలా మంది మెంబర్స్ కూడా లెఫ్ట్ అయ్యారు, టైం కూడా అయింది కాబట్టి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు సూపర్ సార్, సూపర్ స్టేషన్. నిజంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై జై కువైట్. పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై బాయ్. తెలంగాణ, జై పీస్ మెట్ నెవర్. థ్యాంక్ యూ సార్ కోట ఇంగ్లీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.